హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్. ఈ వీడియోలో మనం కొన్ని పాలిటీ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్సైజ్డ్ ద మోస్ట్ ప్రొఫౌండ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఫ్రేమింగ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని ఫ్రేమ్ చేయడంలో ఈ కింద ఇచ్చిన వాటిలో ఏది ముఖ్యమైనది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే బ్రిటిష్ కాన్స్టిట్యూషన్, యుఎస్ కాన్స్టిట్యూషన్, ఐరిష్ కాన్స్టిట్యూషన్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనేది బ్రిటిష్ ఇండియాను పరిపాలించడంలో భారీ రాజ్యాంగ ప్రయత్నం అని చెప్పొచ్చు. అయితే ఇది 3 ప్రధాన లక్ష్యాలను నిర్దేశించింది. అవి ఏంటంటే, ఒకటి ఎస్టాబ్లిషింగ్ ఏ లూజ్ ఫెడరల్ స్ట్రక్చర్ అండ్ రెండవది అచీవింగ్ ప్రావిన్షియల్ ఎటానమీ అండ్ మూడవది ఏంటంటే సెపరేట్ ఎలక్షన్స్ ద్వారా మైనారిటీస్ యొక్క ఇంట్రెస్ట్ ని రక్షించడం. నెక్స్ట్ క్వశ్చన్, ద సిస్టమ్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఆరిజినేటెడ్ ఇన్? జ్యుడిషియల్ రివ్యూ సిస్టమ్ ఎక్కడ ఆరిజినేట్ అయింది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఇండియా, రష్యా, జర్మనీ, యుఎస్ఏ. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే యుఎస్ఏ. జ్యుడిషియల్ రివ్యూ ఎక్కడ ఆరిజినేట్ అయిందంటే యుఎస్ఏలో. అయితే ఈ జ్యుడిషియల్ రివ్యూ అనేది శాసన మరియు కార్యనిర్వాహక చర్యల న్యాయ వ్యవస్థ యొక్క సమీక్షకు లోబడి ఉండే సిద్ధాంతం అండ్ ఇది యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వ ప్రధాన లక్షణాలలో ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాస్ ద బేసిస్ ఫర్ కాన్స్టిట్యూటింగ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా? భారత రాజ్యాంగ సభను ఏర్పాటు చేయడానికి ఆధారం ఏమిటి? ఇక్కడ మనకిచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ద రిజల్యూషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, the Cabinet Mission Plan 1946, the Indian Independence Act 1947, the resolutions of the provincial or state legislatures of the Dominion of India. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి, ద క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946. భారత రాజ్యాంగాన్ని వ్రాయడానికి భారత రాజ్యాంగ సభ ఎన్నుకోబడింది. అలాగే భారతదేశ నాయకులు మరియు యునైటెడ్ కింగ్డమ్ నుండి భారతదేశానికి క్యాబినెట్ మిషన్ 1946 సభ్యుల మధ్య చర్చల తర్వాత భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడే రాజ్యాంగ సభ ఏర్పాటు చేయబడింది. అలాగే అసెంబ్లీ సభ్యులు ఇండైరెక్ట్ గా ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీల సభ్యులచే నేరుగా ఎన్నుకోబడ్డారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ విచ్ కంట్రీ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఫెడరేషన్ వాజ్ బారోడ్ వైల్ ఫ్రేమింగ్ ద కాన్స్టిట్యూషన్? కాన్స్టిట్యూషన్ ని ఫ్రేమ్ చేసేటప్పుడు ఫెడరేషన్ ప్రావిజన్ ని ఏ కంట్రీ యొక్క కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోబడినది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే యుఎస్ఏ, స్విట్జర్లాండ్, కెనడా, యూకే. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కెనడా. భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక లక్షణాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 మీద ఆధారపడున్న మనం చాలా వరకు ఇంపార్టెంట్ ప్రావిజన్స్ అనేవి వేరే కంట్రీస్ యొక్క కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాము. లైక్ కెనడా కాన్స్టిట్యూషన్ నుంచి ఫెడరేషన్ ప్రావిజన్స్ అండ్ అలాగే రెసిడ్యువల్ పవర్స్ అనేవి కెనడా కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1946 జూలై? కింద ఇచ్చిన వారిలో ఎవరు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క సభ్యుడు కాదు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే రాజేంద్ర ప్రసాద్, కేఎం మున్షి, మహాత్మా గాంధీ,
అబ్దుల్ కలాం ఆజాద్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ గారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క సభ్యులు కాదు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఎందరో ప్రముఖ సభ్యులు ఉన్నారు. లైక్ జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆచార్య జేబీ కృప్లాని, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సరోజినీ నాయుడు, శ్రీహరి కృష్ణ మహతాబ్, పండిట్ గోవింద్ బల్లభ్ పంత్, అంబేద్కర్, శ్రీ శరత్ చంద్ర బోస్, శ్రీ రాజగోపాలాచారి అండ్ శ్రీ అసఫ్ అలీ. ఇలా ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాస్ ద చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? కాన్స్టిట్యూషన్ యొక్క డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ ఎవరు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే నెహ్రూ, జేబీ కృప్లాని, రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మనకి 29th ఆగస్ట్ 1947లో ఈ డ్రాఫ్టింగ్ కమిటీని నియమించారు. కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ సహాయంతో అంబేద్కర్ తో పాటు మరో 6 మంది సభ్యులున్నారు. వారెవరంటే కెఎం మున్షి, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, గోపాలస్వామి అయ్యంగర్, బిఎల్ మిట్టర్, ఎండి సదుల్లా, డిపి ఖైతాన్. ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో అంబేద్కర్ తో పాటు ఈ 6 మంది సభ్యులున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాస్ ద కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ టు ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ఎవరు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే రాజేంద్ర ప్రసాద్, కెఎం మున్షి, సర్ బిఎన్ రావ్, బిఆర్ అంబేద్కర్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సర్ బిఎన్ రావ్. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ యొక్క కాన్స్టిట్యూయెంట్ అడ్వైజర్ ఎవరంటే సర్ బిఎన్ రావ్. సర్ బిఎన్ రావ్ గారి గురించి చూస్తే ఇతను అంతర్జాతీయ న్యాయస్థానంలో తొలి భారతీయ న్యాయమూర్తి. ఎవరు? బిఎన్ రావ్. అండ్ అలాగే ఇతను యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కి 1950 నుంచి 1952 వరకు భారతదేశం యొక్క రిప్రజెంటేటివ్ గా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, who was the president of the Republic of India who consistently described Indian secularism as Sarvadharma Sambhav? ఎవరు ఇండియన్ సెక్యులరిజం ని సర్వధర్మ సంభవ్ గా అభివర్ణించారు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్, డాక్టర్ జాకీర్ హుసేన్, జ్ఞాని జైల్ సింగ్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్. ఇక్కడ ఏంటంటే హిందూ ముస్లిం ఐక్యత కోసం మహాత్మా గాంధీ తన కలల సాధన కోసం ఈ సర్వధర్మ సంభవ అనే నినాదాన్ని రూపొందించారు. ఎవరు? మహాత్మా గాంధీ. అయితే రాధాకృష్ణన్ గారు ఇండియన్ సెక్యులరిజం ని సర్వధర్మ సంభవ అని అభివర్ణించారు. రాధాకృష్ణన్ గారి గురించి చూస్తే ఇతను ఇండియాకి 2వ ప్రెసిడెంట్ అండ్ అలాగే మొదటి వైస్ ప్రెసిడెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ద కన్వెన్షన్ దట్ వన్స్ ఏ స్పీకర్ ఆల్వేస్ ఏ స్పీకర్ ఈస్ ఫాలోడ్ ఇన్. వన్స్ ఏ స్పీకర్ ఆల్వేస్ ఏ స్పీకర్ అనే కన్వెన్షన్ ని ఏ దేశంలో ఫాలో అవుతారు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే యూకే, యుఎస్ఏ, ఇండియా, ఫ్రాన్స్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే యూకే. వన్స్ ఏ స్పీకర్ ఆల్వేస్ ఏ స్పీకర్ అనే కన్వెన్షన్ ని ఎక్కడ ఫాలో అవుతారంటే యూకేలో. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ పీనల్ కోడ్ కేమ్ ఇన్ టు ఆపరేషన్ ఇన్. ఇండియన్ పీనల్ కోడ్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే 1858, 1859, 1860, 1862. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇండియన్ పీనల్ కోడ్ ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1862లో అమల్లోకి వచ్చింది. ఈ ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఇండియా యొక్క మెయిన్ క్రిమినల్ కోడ్.
అయితే ఇది క్రిమినల్ చట్టంలోని అన్ని ముఖ్యమైన అంశాలను కవర్ చేయడానికి ఉద్దేశించబడినది. ఇది 1860లో రూపొందించబడింది. ఎప్పుడు? 1860లో. అండ్ అలాగే 1862లో బ్రిటిష్ కాలంలోనే అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ వీడియోస్లో మరిన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేద్దాం. మిషన్ పాసిబుల్ ఐఏఎస్ యాప్లో ఈనాడు ఎడిటోరియల్ జిస్ట్ కోర్స్ అవైలబుల్లో ఉంది. ఈ ఈనాడు ఎడిటోరియల్ జిస్ట్ కోర్స్ తీసుకోవడం వలన మెయిన్స్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మిషన్ పాసిబుల్ ఐఏఎస్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.